హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ ట్రిప్లో పార్ట్ 1 కింద లింక్ ఇస్తాను చూడండి. నాగార్జున సాగర్ నుంచి వైజాగ్ కాలనీ వచ్చినాము. వైజాగ్ కాలనీలో మనకి అక్కడ లైవ్ ఫిషింగ్లో దొరుకుతాయి అని చెప్పేసి మేము ఒక 4 కిలోలు చేపలు తీసుకున్నాము. ఎలా క్లీన్ చేస్తుందో చూడండి. పీస్ టు పీస్ మంచిగా క్లీన్ చేసి మన ఇంట్లో ఎలా చేసుకుంటామో అలా చేసింది. నాకు అదే చాలా బాగా నచ్చింది. అది మేము తీసుకున్న దాంట్లో కొన్ని ఫ్రైకిను కొన్ని కర్రీకి పెట్టుకున్నాము. వీళ్ళ దగ్గర ప్రత్యేకత ఏంటంటే చేపల కూరలో కానీ ఫ్రైలో కానీ వేసే మసాలా వీళ్ళు సొంతంగా తయారు చేసుకొని చేసేది. చేపల కూర చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొంచెం కారము, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఆయిల్ మరియు చింతపండు పులుసు. కొంచెం కొత్తగా ట్రై చేశాను, ఎలా ఉందో కామెంట్ చేయండి. కానీ నాకు నిజంగా అనిపించింది ఏంటంటే ఆమె చేపల కూరలో ఆయిల్ కొంచెమే వేసింది చూడండి. ఆ కొంచెంలోనే మీకు ఒక లాస్ట్లో చూపిస్తాను కర్రీ ఎంత మంచిగా అయిందో. చేపల కూర చేస్తుంది మా కోసం. మీరు ఎప్పుడు వచ్చినా తప్పకుండా ఇక్కడికి రండి. మీకు మా అమ్మ నెంబర్ ఇస్తాను, తప్పకుండా రండి. మీ ఇంట్లో చేసినట్టే ఉంటుంది. అదా మీరు చూసి మీరే కామెంట్ చేస్తారు ఎలా ఉన్నదని. మర్చిపోకుండా రండి మా అమ్మ. అలా ఫ్రై అవుతుంటే నాకు అక్కడ తినాలనిపించింది వేడివేడిగా. కానీ అక్కడ తినకుండా బోట్లో తింటే బాగుంటుందని చెప్పేసి మళ్ళీ బోట్ వరకు వెయిట్ చేసినాము. ఇంతలోనే కొన్ని లైవ్ ఫిషింగ్ కొన్ని పట్టుకొని వచ్చారు, అవి చూసినాము. అక్కడి నుంచి ఫుడ్ మొత్తం రెడీ అయిపోయింది. ఫుడ్ తీసుకొని మేము బోట్లోకి వెళ్ళిపోతున్నాము. బోట్లో ఏం చేసినాము ఏంటో చూద్దాము. నీ బర్త్డేకి మా మామ చూడు ఏం చేస్తున్నాడు. ఎక్కడ తీసుకొచ్చా చూడండి నీ బర్త్డే. మా గారు రండి. హ్యాపీ బర్త్డే కిరణ్. నువ్వు దావత్ ఇస్తలేవురా, నేనన్నది ఇక్కడ వైజాగ్ కాలనీ వచ్చిన. నీ బర్త్డే సెలబ్రేషన్ డాడీ స్పెషల్ చూస్తావా? ఒక్క నిమిషం చూపిస్తా. హ్యాపీ బర్త్డే కిరణ్. అండ్ వైజాగ్ కాలనీలో నీ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం మీరు, మీ అక్కగా అండ్ మీ అల్లుడు. ఇది ఎవరికండి? ఇది ఒకటి మా బామ్మర్దికి, ఒకటి నాకు. ఇద్దరిది నేనే తాగుతాయి. సో వైజాగ్ సెలబ్రేషన్, వైజాగ్ దగ్గర సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఇది వైజాగ్ కాలనీ బీచ్. ఫ్రెష్ ఫ్రై అయితే చాలా బాగుంది, కానీ ఆ బోటు ఊగే టెన్షన్కి మేము తినలేకపోయినాం. అది చాలా భయమైంది మాకు. మేము అప్పుడే బోట్ స్టార్ట్ అయింది, వాతావరణం చేంజ్ అయింది అనమాట. చుట్టూ వాటరు, మధ్యలో మేము. అదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సే, కానీ కొంచెం భయం వేసింది. దీన్ని ఇవాళ మరగబెట్టి రేపు పొద్దున తింటే మస్తు ఉంటుంది. పిల్లలు ఇవ్వం.
కాలనీలో మన ఎవరికైనా బోట్ కావాలంటే మన అన్న నెంబర్ తీసుకోండి. అన్న నెంబర్ చెప్తాను. నెంబర్ ఇవ్వండి. సరే నేను నెంబర్ మీకు ఇక్కడ ఇస్తాను. మీరు